రామ్ చరణ్ హీరోగా ఉప్పెన సెన్సేషనల్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న భారీ సినిమా పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన అందాల భామ జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 27, 2026న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్లో వేగంగా జరుగుతుంది. అక్కడ ఒక భారీ సెట్లో సినిమా హైలైట్గా నిలిచి అదిరిపోయే మాస్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ పాట షూటింగ్ కోసం చిత్ర యూనిట్ ఏకంగా 500 మంది ప్రమోషనల్ డాన్సర్లను రంగంలోకి దించింది. రామ్ చరణ్ గ్రేస్ 500 మంది ఎనర్జీ తోడైతే స్క్రీన్ మీద విజువల్స్ పీక్స్ లో ఉంటాయని తెలుస్తుంది. ఇక ఆస్కార్ విజేత రెహమాన్ ఈ సినిమాకు అదిరిపోయే మాస్ బీట్ నిచ్చారట. ఈ భారీ సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. చరణ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా చాలా కొత్తగా మునుపెన్నడూ చూడని రీతిలో స్టెప్పులు ప్లాన్ చేసినట్టు సమాచారం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన సిగ్నేచర్ స్టైల్తో మరోసారి బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. సుమారు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో ఉన్న స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతుండటం, చరణ్ మునుపెన్నడూ లేని విధంగా ఒక రగ్గొల్లో కనిపించనుండడంతో మెగా అభిమానులు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమాలో షూటింగ్ మరియు విడుదల తేదీపై కొన్ని సందిగ్ధాలు నెలకొన్నాయి. మార్చి నెలలో షూటింగ్ వాయిదా పడుతుందని వార్తలు వినిపించాయి. ముఖ్యంగా బాలీవుడ్ భారీ చిత్రం ధురంధర్ 2 మరియు టాలీవుడ్ లో ఇతర క్రేజీ ప్రాజెక్ట్ లైన్ టాక్సిక్, ద పారడైజ్ వంటి సినిమాలు విడుదల కారణంగా పెద్ద వాయిదా పడే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. ఈ షెడ్యూల్ మార్పుల వల్ల సినిమా నిర్మాణంపై ప్రభావం పడుతుందేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కానీ ఈ రూమర్లపై రామ్ చరణ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఒక ఈవెంట్లో పాల్గొన్న ఆయన పెద్ద సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోందని తెలిపారు. అంతేకాకుండా ముందుగా ప్రకటించినట్లుగానే ఈ సినిమాను తన పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27న విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎటువంటి వాయిదా లేదని హీరో స్వయంగా ధృవీకరించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, ఆస్కార్ విజేత రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి సాంగ్ మరియు గ్లిమ్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తే రామ్ చరణ్ గ్లోబ్ స్టార్ గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవడం ఖాయం. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.